ఫస్ట్ వీడియోలో నేను చెప్పాను గదా! ఇట్లా మనం మున్నార్ వెళ్తున్నామని. మున్నార్ అయితే రీచ్ అయ్యాము. మున్నార్ రీచ్ అయిన తర్వాత మున్నార్‌లో చూడ్డానికి మనకు టైం సరిపోవట్లేదని జెప్పి మున్నార్‌ని గూడా స్కిప్ చేసాము. కూనూర్ ఎలా స్కిప్ చేసామో మున్నార్ అంటే ఎక్కడికెళ్ళినా ఇంకా టీ ఎస్టేట్స్ అయ్యే ఉంటాయి కదా! అని చెప్పి ఇంకా ఇవే ఉంటాయి గదా! మున్నార్ వ్యూ పాయింట్‌కి వెళ్దాం అనుకుంటే అక్కడికెళ్ళినా హిల్ స్టేషన్‌లో మనకొచ్చేది ఇవే కదా! అని చెప్పి అక్కడి నుంచి స్కిప్ చేసి అక్కడి నుంచి డైరెక్ట్‌గా అయితే మనం అల్పుజా అయితే రీచ్ అయ్యాము. అల్పుజా రీచ్ అయిన తర్వాత అక్కడ మన అల్పుజాలో నైట్ అయితే రూమ్ తీసుకున్నామక్కడ. రూమ్ తీసుకున్న తర్వాత అక్కడే హోటల్‌కి తెలిసిన పర్సన్ అయితే మనం బోటింగ్‌కయితే తీసుకెళ్తామని చెప్పారు. హౌస్ బోట్‌కయితే. అతనే పర్ పర్సన్‌కి 1 అవర్‌కి రూ. 100 అని చెప్పారు. సరే అని చెప్పి మనం మాట్లాడాము. మనం 8 మెంబర్స్ ఉన్నాం గదా! సో, మా 1 అవర్‌కి రూ. 100 అని జెప్పారు. సరే అని జెప్పి మనమైతే వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళేం జెప్పారంటే 1 అవర్ ఉండదు. 3 అవర్స్ మినిమమ్ 3 అవర్స్ తీసుకోవాలి. 3 అవర్స్ అయితేనే అది మేము తీసుకెళ్తాము అని జెప్పారు. అంటే ఇది గూడా ఒక స్కామ్ అన్నమాట. హోటల్ దగ్గరేమో 1 అవర్‌కి రూ. 100 అని జెప్పారు. బట్ ఇలా మినిమమ్ ఉంటుంది అని జెప్పి ఏం చెప్పలేదు. అక్కడికెళ్ళిన తర్వాత అలా జెప్పారు. సరే ఎట్లాగో వచ్చాం గదా! అని జెప్పి మనమైతే మన 8 మెంబర్స్‌కి 2400 అయితే చార్జ్ చేశారు 3 అవర్స్‌కి. మనం వెళ్ళడమే యాక్చువల్‌గా 10కి 10కి బుక్ చేశారు స్లాట్ అనేది. మనం వెళ్ళేటప్పటికే 10:30 అయిపోయింది. వాళ్ళెప్పుడు ఇంకా 1:30 వరకు అని చెప్పి చెప్తా ఉన్నారు. సరే అని చెప్పి మనం బోట్ హౌస్‌లో అయితే స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయిన తర్వాత చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. సో, బ్యాక్ వాటర్‌లోకి అక్కడ ఒక వీళ్ళందరిని తీసుకెళ్లాడు. చాలా బ్యూటిఫుల్‌గా ఉండింది. మనం అక్కడి నుంచి స్టార్ట్ అవ్వడమే లేట్‌గా స్టార్ట్ అయ్యాం గాబట్టి, మనం బ్రేక్‌ఫాస్ట్ అయితే చేయలేదు. ఎక్కడైనా బ్రేక్‌ఫాస్ట్ కోసం అయితే బ్రేక్ చూ చూద్దాం రెస్టారెంట్ ఉంటే ఆపండి అని జెప్పాము. సరే ఆపుతామని జెప్పాడు. సరే అని జెప్పి మనం కొంత దూరం వెళ్ళిన తర్వాత మనకి బోట్ హౌసెస్ అయితే కనిపిస్తా ఉన్నాయి. చూడండి మీకు చూపిస్తున్నాను చూడండి. అదైతే చాలా బ్యూటిఫుల్‌గా ఉండింది. నా ముందైతే ఎళ్ళిందది. అట్లా చాలా ఉన్నాయి బోట్ హౌస్. నైట్ స్టే చేయొచ్చు. డబుల్ బెడ్‌రూమ్, త్రిబుల్ బెడ్‌రూమ్స్ ఉంటాయి. యాస్ పర్ రూమ్ రిక్వైర్‌మెంట్ ప్రకారంగా మనకి చార్జ్ అయితే చేస్తారు వీళ్ళు. కానీ మనమైతే అలా లాస్ట్ టైమ్ అయితే ఒకసారి అట్లా నైట్ స్టే చేసున్నాము. ఆల్రెడీ నైట్ స్టే చేశాం గదా! ఇప్పుడు అవసరం లేదని జెప్పి మనమైతే నార్మల్ 3 అవర్స్‌కైతే తీసుకున్నాము. 3 అవర్స్‌కి వర్త్ అయితే అనిపించింది మనకి. 300 ఏముందని చెప్పి. మనం కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇలా బోట్ హౌస్‌లో కొంచెం వాటర్ మధ్యలోకెళ్ళిన తర్వాత మనకి స్పీడ్ బోట్ యాక్టివిటీ అయితే ఉంది అక్కడ. స్పీడ్ బోట్ యాక్టివిటీకి పర్ పర్సన్ 300 తీసుకుంటాడు. 10-15 మినిట్స్ అయితే రైడ్ ఉంటుంది. ఆ రైడ్ అయితే ఉంది అసలు. సూపర్ అంటే సూపర్‌గుంది ఆ రైడు. ఎట్ ఎ టైమ్ 5 మెంబర్స్‌కైతే తీసుకెళ్ళాడు. నెక్స్ట్ టైమ్ వచ్చేసి 3 మెంబర్స్ తీసుకెళ్ళాడు. రైడ్ అయితే వండర్‌ఫుల్ రైడ్ అది. అది ఫుల్ ఎక్స్‌పీరియన్స్. మామూలు ఎక్స్‌పీరియన్స్ కాదు. ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన రైడ్ అయితే ఉందది అసలు. చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది ఆ రైడ్ అయితే నాకు. చాలా ఆ యాక్టివిటీ మనం ఎక్కడ చేయలేదు. అది ఇప్పుడు ఇక్కడ ఫుల్‌ఫిల్ అయిపోయింది. లాస్ట్ టైమ్ చేస్తున్నాం. పాండిచ్చేరిలో అటు చేస్తున్నాము. కానీ ఈ బ్యాక్ వాటర్‌లో ఇది చేయడం ఇదే ఫస్ట్ టైమ్ ఇది. కానీ చాలా బాగా అనిపించింది. మీరెప్పుడైనా అక్కడికెళ్తే ఈ బ్యాక్ వాటర్‌లో షికారా రైడ్‌కెళ్తే మాత్రం ఇక్కడైతే ఇది మస్ట్ ట్రై చేయండి. చాలా బాగుంది. ఈ స్పీడ్ బోట్ యాక్టివిటీ. మధ్యలో డ్రిఫ్ట్ అయితే చేస్తా ఉంటాడు. అసలు చాలా వండర్‌ఫుల్‌గా అయితే ఉంటుందసలది. ఒక ఒక కిక్ అయితే వస్తది. యాక్చువల్‌గా చెప్పాలంటే దానికి. అంత మంచిగా ఉంటుంది ఆ రైడ్ అయితే. సరే ఆ రైడ్ అయిపోయిన తర్వాత మనమైతే కొంచెం ఆ రైడ్ అయిపోయింది. మనోళ్ళు ఫస్ట్ అయితే ముందే వెళ్ళొచ్చారు. దాని తర్వాత మనమైతే ఎళ్లి రైడ్ చేసొచ్చాము. చాలా బాగుండింది. ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనోళ్ళైతే ఆకలేస్తుంది అని చెప్తా ఉన్నారు. సరే బోట్ రైడ్ అయిపోయిన తర్వాత మనం లంచ్ చేద్దాం ఒకటేసారి అనుకున్నాం. కానీ అక్కడ అప్పటికే లేట్ అయిపోతుంది. 12:30 అట్లా వస్తుందని చెప్పి మనోళ్ళైతే ఇక్కడే ఏదైనా మంచి రెస్టారెంట్ చూసి లంచ్ చేద్దాం అని చెప్పారు. ఇక్కడే వీళ్ళదే అనుకుంటా ఆ రెస్టారెంట్. ఒక దగ్గరైతే తీసుకెళ్ళి ఆ రెస్టారెంట్ దగ్గరైతే ఆపాడు. అక్కడ ఆగిన దగ్గర చూడండి. దీనికి ఈ గద్దకి వింగ్స్ అయితే తీసేస్తున్నారు. తీసేసి అది ఎగరడానికి లేకుండా ఉంటది. అక్కడే ఉండింది. దాంతోటి ఫోటో అయితే దిగాము. దిగిన తర్వాత ఇదే మన రెస్టారెంట్ ఇది. ఈ రెస్టారెంట్. ఇక్కడైతే తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ ఓన్లీ వైట్ మీల్స్ ఉంటాయంట. చేపలయి ఉన్నాయి ఇక్కడ పక్కన. అడిగాము ఎంత, ఏంటి అని జెప్పి చేపలు 900 అన్నాడు. 900 ఎందుకురా బాబు అంత చెప్తున్నావంటే, అది కాదు ఇంకోటి తీసుకోండి. ఇదైతే 800 ఇవ్వండి అని జెప్పాడు. ఇది చిన్నది చూపిస్తున్నాడు. అది 800 ఇవ్వండి అన్నాను. వద్దులే నాయనా అదే ఇవ్వు అని జెప్తే, అదే 800కి ఇవ్వండి అని జెప్పి అది 800కి ఇచ్చాడు. విత్ ఫ్రై తోటి తనే చేసేసాడు మొత్తము. ప్రాన్స్ ఉన్నాయి. ప్రాన్స్ గూడా ఉన్నాయి. అది ఏది కావాలంటే అది మన చాయిస్. ప్రాన్స్ అయితే మనం చూజ్ చేయలేదు. ఎందుకంటే అది లేట్ అయిపోతది ఇంకా మళ్ళీ అని జెప్పి. ఎందుకంటే 1:30కి మనం రిటర్న్ అయిపోవాలి గదా!
సో, మనకు టైం లేదని జెప్పైతే మనమైతే ఫిష్ అయితే తీసుకున్నాం. ఒక ఫిష్ తీసుకున్నాం. 2 ఫిష్‌లు తీసుకున్నాము. ఇది అయితే వాళ్ళ కిచెన్ ఇది. కిచెన్ చూస్తే అసలు మనం భోజనం అయితే జేయలేం. కానీ ఇంక ఇయన్నీ పట్టించుకోకూడదు అక్కడికొచ్చినప్పుడు. అది వాళ్ళ కిచెన్ అయితే అంతా మొత్తం వాళ్ళు చేసిస్తారు. ఇక్కడి నుంచి మన ఫిష్ కర్రీ జేస్తారు. ఇది రెస్టారెంట్ ఇది. ఇది ఇది భోంచేసే రెస్టారెంటు. ఇదైతే ఓకే. కానీ ఫుల్లు ఉక్కబోస్తా ఉండింది. బట్ ఓకే. ఇంకా మనకు ఆకలేస్తుంది కదా! తినేసి అక్కడి నుంచయితే తినేసి మళ్ళీ స్టార్ట్ అయితే అయిపోయాం. మళ్ళీ బ్యాక్‌కైతే అయిపోయాం. చూడండి మిర్రర్‌లో నుంచి ఇల్లు కట్టడానికైతే ఎలా చేస్తున్నారు బోర్డ్‌లోని. ఇది బాగా మంచిగా అనిపించింది. ఎక్కడికెళ్ళినా ఒక వింత అద్భుతం అయితే కనిపిస్తా ఉంది. అక్కడి నుంచి మనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే మనం బ్యాక్ టు హ్మ్, ప్లేస్‌కైతే స్టార్ట్ అయిపోయాం. స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడితోటి మనం ఇంకా ఈ వెళ్ళాము. ట్రిప్‌కెళ్ళాం గానీ కొన్ని ప్లేసెస్ అయితే అసలు కవర్ చేయలేకపోయాం. ఎందుకంటే జర్నీలోనే మనకు టైం అయిపోతా ఉంది. ఎక్కువ టైం అయిపోతా ఉంది. ఇంకా ఆ జర్నీలోనే మనకి సరిపోయింది టైమంతా. మున్నార్ చూద్దాం అనేసరికి అక్కడ గూడా స్కిప్ చేయాల్సొచ్చింది. ఎందుకంటే టైమ్ స్పెండ్ తక్కువుంది గాబట్టి, స్కిప్ చేసేసి అల్‌పుజా అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం. ఫుల్ అంటే ఫుల్ ఆన్ ఎంజాయ్ చేసాం వాటర్‌లో అయితే. ఆ స్పీడ్ బోటే బాగా మంచిగా అనిపించింది ఆ స్పీడ్ బోటు. ఆ స్పీడ్ బోట్ యాక్టివిటీ బాగుంది. ఈ బ్యాక్ వాటర్ అనేది ఒక ఒక లాస్ట్ టైమ్ వెళ్ళినప్పుడైతే నైట్ స్టే చేస్తున్నాం కాబట్టి అంత ఎక్సైట్‌మెంట్ అయితే ఏమి అనిపించలేదు. మనోళ్ళకైతే బాగా ఎక్సైట్‌మెంట్‌గా అనిపించింది. వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేశారు. ఎగ్జాక్ట్‌గా మనమైతే 1:30కి అయితే మళ్ళీ బ్యాక్ రీచ్ అయిపోయాము. రీచ్ అయిన తర్వాత ఇక్కడి నుంచి మనం అన్నీ స్కిప్ చేసేసాం కాబట్టి ఇంకా విలేజ్‌కైతే స్టార్ట్ అవుతామని చెప్పి, ఇంకా ఆఫ్టర్‌నూన్ అయిపోయింది. 1:30 అయిపోయింది. ఇంకా లంచ్ చేసాం కాబట్టి ఇంకా డైరెక్ట్ కొచ్చికైతే స్టార్ట్ అయిపోయి, కొచ్చి నుంచైతే ఇంకా డైరెక్ట్‌గా విలేజ్‌కైతే స్టార్ట్ అయిపోదామని చెప్పి ఇంకా ఫిక్స్ అయిపోయాము. ఇంకా ఈ ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్ ఏందంటే, మనం అనుకున్న ప్లేసెస్ అయితే చాలా వరకు కవర్ చేయలేకపోయాము. ఎందుకంటే, మన జర్నీలోనే ఎక్కువైపోయింది. ఈ జర్నీ ఎందుకంటే, డ్రైవింగ్ చేసేవాళ్ళు కూడా చాలా తక్కువున్నారు. అందుకని ఇంకా మనకు రెస్ట్ లేకపోయేసరికి ఇంక రెస్ట్ ఎక్కువ తీసుకుంటా అలా డ్రైవ్ చేసేసరికి అప్పుడే టైం సరిపోయింది. ఇంకా మీరు ఇట్లాంటి మంచి మంచి కంటెంట్ కావాలి. మంచి మంచి వీడియోస్ కావాలంటే లైక్ చేసి, సపోర్ట్ చేసి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకున్న వాళ్ళైతే ఈ వీడియోనైతే సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోస్ అయితే నేను డెఫినిట్‌గా అప్‌లోడ్ చేస్తాను. మీరు మంచి సపోర్ట్ ఇచ్చినట్టయితే నాకు మంచి ప్లేసెస్‌కి వెళ్లి మంచి మంచి వీడియోస్ అనేవి షూట్ చేసి మళ్ళీ మీకు అనేది అప్‌లోడ్ చేసి మీకైతే చూపిస్తాను. మంచి సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. అప్పటి వరకైతే మనమైతే కొచ్చికైతే స్టార్ట్ అయిపోదాం. కొచ్చి నుంచి విలేజ్‌కైతే స్టార్ట్ అయిపోదాం. అప్పటి వరకు నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే మనం డెఫినిట్‌గా కలుద్దాం. మంచి వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తాను. అప్పటి వరకు మన వీడియోనైతే సబ్స్క్రైబ్ చేసి ఎంజాయ్ చేయండి. ఓకేనా? థాంక్ యూ.